దేశ భద్రతలోనే కాదు విపత్తు వేళల్లోనూ తీరరక్షణ దళాలది కీలక పాత్ర. తుపాన్లు, వరదల వంటి విపత్తుల్లో మత్స్యకారులను ఎన్నోసార్లు ఆదుకున్న ఘనత తీరరక్షణ దళాలది. తాజాగా తీరగస్తీలో మరో నౌక చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఐసీజీఎస్ వీరా విశాఖ నావల్ డాక్యార్డులో బాధ్యతలను స్వీకరించింది. తీరరక్షణలో సంక్లిష్ట పరిస్థితుల్లోనూ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో నౌకాదళాలది ప్రత్యేక పాత్ర. ఇప్పుడు సముద్రంలో నిరంతరం నిఘా పెట్టేలా మరో శక్తిమంతమైన నౌక వచ్చి చేరింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐసీజీఎస్ వీరా తూర్పు తీర రక్షణకు అంకితమైంది. 98 మీటర్ల పొడవున్న ఈ నౌక 2200 టన్నుల బరువుంటుంది. గంటకు 26 కిలోనాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. 9100 కిలోవాట్ సామర్థ్యం గల ఇంజిన్ దీని సొంతం. తీర రక్షణలో చురుగ్గా పాల్గొనే ఈ నౌకలో 30 mm నేవల్ గన్, 12.7 mm గన్ నిక్షిప్తం చేశారు. అధునాతన నావిగేషన్, ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జి సిస్టంతో పాటు ప్లాట్ఫామ్ నిర్వహణా వ్యవస్థ, ఆటోమేటెడ్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్, హై పవర్ ఎక్స్టర్నల్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ దీని ప్రత్యేకతలు. విశాఖ కోస్ట్ గార్డ్ కేంద్రంగా ఈ వీరనౌక తీర ప్రాంత గస్తీలో విధులు నిర్వహిస్తుంది. ఒక హెలికాప్టర్, 4 స్పీడ్ బోట్లు ఇందులో ఉంటాయి. కమాండెంట్ గిరీష్ దత్త రాటూరి నేతృత్వంలో 12 మంది అధికారులు, 94 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. నేవీ, తీరరక్షక దళాలు సంయుక్తంగా విశేష సేవలు అందిస్తున్నాయని భారత తీర రక్షణ దళ అధ్యక్షుడు జనరల్ రాజేంద్ర సింగ్ అన్నారు. We have truly come a long way from importing inshore patrol vessel from Japan, South Korea and Singapore to building modern offshore patrol vessel such as Veera set to be built in India. Indian Coast Guard ship Veera is a new generation offshore patrol vessel equipped with the most advanced and sophisticated sensor and equipment. మొత్తం 7 నౌకలు నిర్మించేలా ఎల్ఎన్టీతో ఒప్పందం కాగా ఇప్పటికీ 3 పూర్తయ్యాయి. గతేడాది ఏప్రిల్, ఆగస్టుల్లో 2 నౌకలు కోస్ట్ గార్డు సేవల్లో చేరాయి. తాజాగా ఐసీజీఎస్ వీరా చేరడంతో తీర రక్షణ సామర్థ్యం పెరిగింది. ముంబై దాడుల తర్వాత తీర ప్రాంత గస్తీని మరింత పటిష్టపరచాలని త్రివిధ దళాలు చాలా వ్యూహాత్మకంగా సరికొత్త అధునాతన పరిజ్ఞానంతో నౌకలు నిర్మించాయి. అందులో భాగంగానే ఎల్ఎన్టీ సంస్థ చెన్నైలో ఈ యొక్క వీరా నౌకని నిర్మాణం చేపట్టింది. ఈ వీరా నౌక చేరడంతో కోస్ట్ గార్డ్ మరింత బలాన్ని పుంజుకుంది. కెమెరామన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.